అందరికీ శ్రీ పరాపరామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి గురు సంచారం చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీ వరకు ద్వితీయ స్థానం సంచరించడం బాగుండును. తర్వాత తదుపరి తృతీయ స్థానం అది కొంతవరకు మెరుగైనప్పటికీ కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఇంకా శని భగవానుడు సంవత్సరాంతం వరకు కూడా ఏకాదశ స్థానం అనగా మీనరాశి అని సంచరించడం. ఇది యోగదాయకంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త పాటించడం అవసరం ఉంటుంది. తదుపరి గురుని అతిసార సంచారం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాశివారు పట్టుదలతో వాటిని అధిగమించి విజయాన్ని సాధిస్తారనే మనం చెప్పవచ్చును. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు బంధుమిత్రులతో కలిసి వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక వీరు వ్యవసాయదారులు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వారికి 2 పంటలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. ఇక గృహ నిర్మాణ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో అనగా సిమెంటు, ఇసుక, ఐరన్, ఇటుక వీరందరికీ కూడా ఈ సంవత్సరం అధిక ఆదాయాలు వస్తాయి. ఇటుక బట్టి వారికి ఈ సంవత్సరం అధిక ఆదాయాలు వస్తాయని తెలియజేస్తున్నాను. ఇక స్త్రీలకి శుభ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా శని యొక్క లగ్న వీక్షణ కారణంగా విదేశాల్లో ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి లాభదాయకంగా ఉంటుందని మనం తెలియజేయవచ్చును. ఇక మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అని చెప్తున్నారు. అయితే నవంబర్ నెలలో కుజుని యొక్క అర్ధాష్టమ సంచార కారణంగా కొంచెం జాగ్రత్త అవసరం. ఎందువల్లంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పాటించను. ఇక మనం చూసుకున్నట్లయితే వీరి అదృష్ట సంఖ్య 6. వీరు బుధ, శుక్ర, శని వారాలు కలిసి వచ్చే వారాలు. ఈ రోజుల్లో ఈ మంచి పనులు చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. వీరు సుబ్రహ్మణ్య స్వామిని, గణేషుని ఆరాధించవలను. అదేవిధంగా ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలనుకున్నట్లయితే గురునికి, కేతువునికి జపాలు చేసినట్లయితే మెరుగైన ఫలితాలు తెలియజేస్తున్నాను. స్వస్తి. ఇట్లు మీ ఐ వెంకటేష్ సిద్ధాంతి, శ్రీ గురుపీఠం.